శివుడికి అభిషేకం అంటే ఇష్టం అని ప్రతి భక్తుడికి తెలుసు. నీటితో, పంచామృతాలతో, పుష్పాలతో, విభూదితో ఇలా రకరకాల అభిషేకాలు చేస్తుంటారు. మరి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సుఖాలతో వర్ధిల్లుతారు. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం, బలం చేకూరుతుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. చెరకు రసం లేదా పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖం తొలగిపోతుంది, ఆకర్షణ పెరుగుతుంది. తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు వృద్ధి చెందుతుంది. భస్మ జలంతో అభిషేకం చేస్తే పాపాలు నశిస్తాయి. సుగంధోదకంతో అభిషేకం చేస్తే పుత్రలాభం కలుగుతుంది. పుష్పోదకంతో అభిషేకం చేస్తే భూలాభం, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బిల్వజలంతో అభిషేకం చేస్తే భోగ భాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో మృత్యుదోషం తొలగిపోతుంది. రుద్రాక్షోదకం ఐశ్వర్యం పెరుగుతుంది. సువర్ణ జలంతో అభిషేకం చేస్తే దరిద్రం నాశనం అవుతుంది. అన్నంతో అభిషేకం చేస్తే సుఖజీవనం ప్రాప్తిస్తుంది. ద్రాక్షరసంతో అభిషేకం చేస్తే సకల కార్యాభివృద్ధి జరుగుతుంది. నారికేళ జలంతో అభిషేకం చేస్తే సర్వ సంపద వృద్ధి చెందుతుంది. ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే శత్రునాశనం జరుగుతుంది. గరిక జలంతో అభిషేకం చేస్తే ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ధవళోదకంతో అభిషేకం చేస్తే శివ సాన్నిధ్యం పొందుతారు. గంధోదకంతో అభిషేకం చేస్తే సర్వ సమృద్ధి, సంపదలు ప్రాప్తిస్తాయి. కస్తూరి జలంతో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం, రాజసం పొందుతారు. నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే వైరాగ్యం లభిస్తుంది. నవరత్న జలంతో అభిషేకం చేస్తే గృహప్రాప్తి కలుగుతుంది. మామిడి పండు రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి. పసుపు, కుంకుమలతో అభిషేకం చేస్తే మీ ఇంట అంతా మంగళప్రదంగా ఉంటుంది. విభూదితో అభిషేకం చేస్తే మీకు కోటి రెట్ల ఫలితం లభిస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.